ఈ ప్రజా రవాణా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తాతబాబు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ డిపో ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పార్వతీపురం డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు వివిధ సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయనగరం రీజన్ పరిధిలో గల ఉన్న అన్ని డిపోలలో పనిచేస్తున్న ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి ఏఎస్ తాతబాబు మాట్లాడుతూ ఉద్యోగుల చార్ట్లో గల సిక్ అబ్సెంట్ లీవులు చూపించాలని, ఆ ఛార్జ్ కార్మికులందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విశాఖ నైట్ అవుట్ స్టాఫ్ రూమ్ లో రెస్ట్ రూమ్స్ సౌకర్యాలు మెరుగుపరచాలని, కండక్టర్లకు టీఐఎం ఛార్జీలు ఇవ్వాలని, బస్సులలోనే ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధానంగా 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, అలాగే అక్రమ సస్పెన్షన్లు, బదిలీలు తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కండక్టర్ల వద్ద 30-40 రూపాయల తేడా కనిపిస్తే సస్పెన్షన్లు చేయటం చాలా బాధాకరమన్నారు. ఈ విషయంలో ఆలోచించి అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. చిన్న కారణంతో సస్పెన్షన్ చేసే క్రమంలో కుటుంబం రోడ్డున పడటమే కాకుండా బంధువుల దగ్గర సైతం ఆక్షేపణ పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.